సిటీ న్యూస్కు స్వాగతం. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమం పట్ల కూడా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల సంక్షేమం పట్ల కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ముఖ్యంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు కల్పించేందుకు వివిధ చర్యలు చేపట్టామన్నారు. 38వ డివిజన్లో 80 లక్షల రూపాయలతో నిర్మించే అర్బన్ హెల్త్ సెంటర్ భవనానికి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణలతో కలిసి మంత్రి రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రులలో కూడా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. మచిలీపట్నం మెడికల్ కాలేజీలో క్రిటికల్ కేర్ 12 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్నట్లు, అలాగే మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ప్రభుత్వాసుపత్రి నిర్మాణానికి కృషి జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, మోటమరి బాబాప్రసాద్, కార్పొరేటర్లు అన్నం ఆనంద్, సమతా కీర్తి, చిత్తజల్లు రాము తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల యొక్క సంక్షేమం కోసం ఇవాళ పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ ప్రధానంగా ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతోంది. ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ ఇది ప్రభుత్వ స్థలం. మరి గతంలో ఇది అన్యాక్రాంతం కావడానికి పరిస్థితులు ఉంటే ఆ రోజు దీని మీద పెద్ద ఎత్తున పెద్దలందరూ కూడా నిలబడటం కూడా జరిగింది. దాదాపు 500 గజాల సైట్లో ఇవాళ దాదాపు 80 లక్షల రూపాయలతో 2500 ఎస్ఎఫ్టీలో ఈ అర్బన్ హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈ అర్బన్ హెల్త్ సెంటర్ చాలా ఉపయోగపడుతూ ఉంది. ఇవాళ ప్రభుత్వం కూడా చాలా కార్యక్రమాలకి ఒక పక్క వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం. అట్లాగే డయాలసిస్ పేషెంట్స్ ఉంటే మరి హాస్పిటల్స్లోనే డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం మెడికల్ కాలేజీకి కూడా ఇవాళ క్రిటికల్ కేర్ సెంటర్కి దాదాపు 12 కోట్ల రూపాయలతో ఈరోజు నిర్మాణం చేయడానికి టెండర్లు కూడా పూర్తవుతూ ఉన్నాయి. త్వరలోనే ఆ క్రిటికల్ కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుద్ది. అలాగే మెడికల్ కాలేజీకి అనుసంధానంగా హాస్పిటల్కి కూడా ఇవాళ మరి ఏర్పాటు చేసుకోవాల్సింది ఉంది. దానికి సంబంధించి కూడా ఇవాళ ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ని ఉపయోగిస్తూ ఉన్నారు. మరి మెడికల్ కాలేజీ అనుసంధానంగా హాస్పిటల్ నిర్మాణం చేయడానికి బడ్జెట్ కేటాయింపు గురించి మొన్న ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వారు కూడా మరి తప్పకుండా సానుకూలంగా మరి ముందుకెళ్దామని చెప్పడం జరిగింది. అది కూడా చేసుకున్నట్టయితే బందరపట్నానికి అన్ని విధాలా కూడా ఇవాళ అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, పిహెచ్సీలు ఉన్నాయి. కొన్ని గ్రామాలకు కూడా ఇంకా పిహెచ్సీలు అవసరం ఉంది. వాటి మీద కూడా దృష్టి పెడతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళ సీఎంఆర్ రిలీఫ్ కింద కూడా దాదాపు ఒక 3 కోట్ల రూపాయలు అందించాం. ఎవరైతే ఈ ఆరోగ్య సేవలో కానీ లేకపోతే మిగతా పథకాలు కవర్ కావో ఏ వ్యాధులు అయితే ఉన్నాయో వాటికి కూడా 500 గజాల్లో 90 లక్షల రూపాయల వ్యయంతో అర్బన్ హెల్త్ సెంటర్ ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. 10 లక్షల రూపాయల కాంపౌండ్ వాళ్ళకి, 80 లక్షల రూపాయల బిల్డింగ్కి. ఈ ప్రాంతంలో ఉన్న పేదవారికి ఈ హాస్పిటల్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది అర్బన్ హెల్త్ సెంటర్లో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఈ హాస్పిటల్కి వచ్చి ప్రాథమిక చికిత్స పొంది మరి సాధ్యమైనంత వరకు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇక్కడే పరిష్కారం అవుతాయి. ఒకవేళ పరిష్కారం కాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది. ఇది ఈ ప్రాంత ప్రజలకి చాలా ఉపయోగపడే అర్బన్ హెల్త్ సెంటర్. మచిలీపట్నంలో మరి ఇక్కడ పెద్దల గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు గారు, బాబా ప్రసాద్ గారు, ఆనంద్ గారు, వీళ్ళందరూ మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్షమైన కూడా లెక్క చేయకుండా. ఎందుకంటే ఈ అర్బన్ సెంటర్ వల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ప్రజలకి ఎమర్జెన్సీగా వైద్యం అందటానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఆలోచించి వాళ్ళ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారు అందిస్తున్న ప్రోత్సాహం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా ఈ డెవలప్మెంట్ని చూడాలి. ఇన్నాళ్ళు ఏం చేశారో మనం చూసాం. 5 సంవత్సరాల బట్టి ఒక్క హెల్త్ సెంటర్ కూడా ఎక్కడా కూడా పెట్టిన పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం మంచి ఆలోచనతో ప్రజల అందుబాటులో అనేకమైన కార్యక్రమాలు విద్యా, వైద్యం మీద మంచి మనసు పెట్టి పనిచేస్తున్న ప్రభుత్వానికి మరొక్కసారి మనందరం కూడా ధన్యవాదాలు. మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తెలంగాణ హైకోర్టు జస్టిస్ పి. శ్రీసుధ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
మోపిదేవి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తెలంగాణ హైకోర్టు జస్టిస్ పి శ్రీసుధ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దేవస్థానానికి వచ్చిన జస్టిస్ పి శ్రీసుధ దంపతులను డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడులు చెల్లించుకున్న అనంతరం పి శ్రీసుధ దంపతులు శ్రీ స్వామివారిని దర్శించుకొనగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీసుధ దంపతులను ఆలయ మర్యాదలతో శ్రీరామవరప్రసాదరావు ఘనంగా సత్కరించి ప్రసాదాలను అందజేసి శ్రీ స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మేడపాటి శ్రీవిద్య, మోపిదేవి ఎస్ఐ ఎలుగుబంటి వీరవెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ब्रह्मण्याय शेषाय शिवाय शिवमूर्तये ప్రజా సమస్యల పరిష్కారంలో కృష్ణా జిల్లా వెనుకబడి ఉందని చీఫ్ గ్రీవెన్స్ అధికారి చిన్నారావు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కృష్ణా జిల్లా బాగా వెనుకబడి ఉందని చీఫ్ గ్రీవెన్స్ అధికారి చిన్నారావు తెలిపారు. కృష్ణా జిల్లాలో అధికారుల పనితీరు మెరుగుపరుచుకొని ప్రజల్లో సంతృప్తి స్థాయి పెంపొందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ చీఫ్ గ్రీవెన్స్ అధికారి చిన్నారావు అధికారులకు సూచించారు. ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కృష్ణా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, మీకోసం కార్యక్రమం, అర్జీల పరిష్కారం, ప్రజల్లో సంతృప్తి స్థాయి తదితర అంశాలపై జూమ్ ద్వారా శిక్షణతో పాటు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీజీఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల సంతృప్తి చాలా ముఖ్యమన్నారు. ప్రతి ఒక్క అధికారి సామాన్యుని మాట వినిపించుకోవాలన్నదే ప్రభుత్వ విధానమన్నారు. సాటి మనిషిపైన కాస్త దయ, సానుభూతి చూపాలని, పౌరులకు సేవ చేయడానికి మించినదేమీ లేదని స్పష్టం చేశారు. గతంలో కృష్ణా జిల్లా ప్రజా సమస్యల పరిష్కారంలో పనితీరు బాగుండేదని, ప్రస్తుతం బాగా వెనుకబడిందన్నారు. సమస్యలు పరిష్కరించిన అర్జీదారులతో నేరుగా మాట్లాడడం జరుగుతుందని, వారి సమస్య ఏ మేరకు పరిష్కారమైందో అభిప్రాయం అడిగి తెలుసుకుంటున్నామన్నారు. కలెక్టరేట్ వీసీ హాల్ నుండి ఇన్ఛార్జి కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ చాలా ప్రభుత్వ శాఖల్లో పనితీరు సరిగా లేదని, ప్రజల్లో సంతృప్తి స్థాయి చాలా తక్కువగా ఉందని, ఎకనైనా పనితీరు మార్చుకుని ప్రజల్లో సంతృప్తి స్థాయిని మరింత పెంపొందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యోగా వల్ల మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యం, పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. యోగా వల్ల మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యం, పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొని జిల్లా అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు మే 21వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు యోగా ప్రాముఖ్యతను తెలియజేసేలా యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణకు సంబంధిత జిల్లా, మండల, గ్రామస్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి ప్రతిరోజు యోగా కార్యక్రమాలను నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, కేఆర్ఆర్సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిని ఝాన్సీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నిదానంగా కిందకి తీసుకురండి, చిన్ లాక్ చేయండి, థైరాయిడ్ గ్లాండ్ ని ఫుల్లీ హ్యాండ్ పూర్తిగా హెడ్ ని పైకి స్ట్రెచ్ చేయండి. మనకి డబల్ చిన్ ఉన్నా తగ్గుతుంది, థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్ అవుతుంది. చిన్నపిల్ల ఇన్హేల్ చేస్తూ స్ట్రైట్,
Slowly exhale, side. Exhale. Inhale. Relax. Eyes closed చేసి జాగ్రత్తగా పెట్టుకొని శ్వాస మీద ధ్యాస ఉంచండి. భ్రామరి తర్వాత మనకి చాలా బాగా సెట్ అవుతుందండి ధ్యానం అనేది. ఐస్ క్లోజ్ చేసుకొని నడుము నిటారుగా ఉంచి శ్వాస మీద ధ్యాస ఉంచండి. 1 నిమిషం. రైట్. హిప్ రొటేషన్. హిప్ రొటేషన్. Hip rotation. Now slowly turn towards my side. Left pike. చెవులకు టచ్ చేయాలి విధంగా. Exhale down. అకాల వర్షం మోపిదేవి మండలంలోని పసుపు పంట రైతులకు తీరని నష్టం చేకూర్చింది. అకాల వర్షం మోపిదేవి మండలంలో పసుపు పంట రైతులకు తీరని నష్టం చేకూర్చింది. పసుపు పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షానికి పూర్తిగా తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టనష్టాలకు ఓర్చి పండించిన పసుపు పంట అకాల వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. పసుపు పంట ఎకరానికి 30,000 రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. తడిసిన పసుపును ఎండబెట్టడానికి ఎకరానికి 10,000 రూపాయలు అదనంగా ఖర్చవుతుందన్నారు. దాదాపు 10 మంది రైతులు 15 ఎకరాలలో పసుపు పంట పండించి పంటను కళ్లాల్లో ఎండబెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని వారు కోరుతున్నారు. మోపిదేవి మేము పసుపు 1 ఎకరంలో సాగు చేశాను. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ బాయిలర్లో ఉడకేయించుకున్నాము. అనుకూల వర్షం వల్ల పంట మొత్తం దెబ్బతింది. ఈ విధంగా 2-3 రోజులు కనుక సరైన ఎండలు లేకపోతే పంట పూర్తిగా దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. ఇంకా 2-3 రోజులు ఎండ వేసినట్టే పంట పాలిష్ చేయడము, సంచులకు ఎత్తుకోవటం మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయేది. అనుకూల కారణంగా ఈ మొత్తం పంట అంతా తడిసిపోయింది. ఇప్పుడు ఈ తడవటం వల్ల మళ్ళీ వర్షం వల్ల పంట బాగా దెబ్బతిందండి. మళ్ళీ దీన్ని ఆరబెట్టుకోవాలంటే మళ్ళీ కూలీలు ఈ పరిస్థితుల్లో కూలీలు కాడ అందుబాటులో ఉండలేదు. 10 పనులన్నీ వాటికన్నిటికని వెళ్ళిపోతున్నారు. ఈ పైపు వచ్చి ఎండలు కాడేస్తున్నాయి. దీనివల్ల మళ్ళీ రైతుగా ఎకరానికి వచ్చి 10,000 అదనపు ఖర్చు అవుతుందండి. ప్రభుత్వం ఏదన్నా సహాయం చేస్తే బాగుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.